హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లావణ్య క్రియేషన్స్. సమ్మర్ రాగానే అందరూ కూడా టూర్లు వెళ్తూ ఉంటారు కదండి. మా చిన్నప్పుడైతే మేము టూర్లు వెళ్ళే వాళ్ళం కాదు. ఎప్పుడు సమ్మర్ హాలిడేస్ రాగానే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం అనమాట. అమ్మమ్మ ఇంటికి వెళ్తే అమ్మమ్మ చేతి వంట ఉంటుంది చూడండి, అసలు ఇప్పటికీ అమ్మమ్మ లేకపోయినా ఆ రోజులు అనేది అలా కళ్ళ ముందు కదులుతూ ఉన్నాయన్నమాట. అంత కమ్మగా వండుతుంది అమ్మమ్మ. అమ్మమ్మ చేసే పప్పు అయితే సూపర్గా ఉంటుంది. కుండలో చేస్తుందండి, ఎంత బాగుంటుందో. నేను కూడా ఇప్పుడు అదే ప్రాసెస్లోనే మా అమ్మమ్మ చేసే మెథడ్లోనే కుండలో పప్పు ప్రిపేర్ చేసి చూపిస్తాను. టేస్ట్ చాలా బాగుంటుంది. వీలైతే మీ ఇంట్లో 1-2 కుండలు పెట్టుకోండి, టేస్టీగా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. ఒక బౌల్లోకి నేనైతే ఇక్కడ 1 కప్పు కందిపప్పు తీసుకుంటున్నాను. ఇందులోకి వాటర్ వేసేసుకొని శుభ్రంగా ఒక 2 సార్లు కడిగి మళ్ళీ ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్ వాటర్ వేసేసి పెట్టేశాను. ఒక అరగంట అయినా పప్పు నానితే మంచిదండి. ఇది ఏ పప్పుతో అయినా కూరలు చేసుకోవాలన్నా ఏదైనా చేసుకోవాలనుకుంటే మినిమం ఒక అరగంట పాటు నానపెట్టుకోవాలి. అలా నానపెట్టుకుంటే మనకి కొంతమంది పప్పు ఎక్కువ తింటే గ్యాస్ రిలీజ్ అవుతుంది అలా అంటుంటారు కదా, అలా గ్యాస్ రిలీజ్ అవ్వదండి. అందుకే కొంతమంది ఎప్పుడు పప్పు తింటే గ్యాస్ వస్తుందని పప్పు తినడమే మానేస్తారు. కానీ ఇలా చేసుకోండి, మీకు అందుకే పప్పు ఇలా నానబెట్టి వేసుకుంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ రావండి. ఇవాళ అయితే నేను మట్టి పాత్రలో చేస్తున్నానండి పప్పు. మట్టి పాత్రలో చేస్తే టేస్ట్ ఎలా ఉంటుందో మీకు అందరికీ చాలా బాగా తెలుసు కదా. ఎక్స్పీరియన్స్ చేయకపోయినా అందరూ చెప్పేది వింటూ ఉంటారు కదా, మట్టి పాత్రలో చేస్తే ఆహా ఏమి రుచి అని. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చేశాను మట్టి పాత్రలో. ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనిపించింది మళ్ళీ, అందుకే స్టవ్ వెలిగించేసి ఇక్కడ మట్టి కుండ పెట్టేసుకున్నాను. కుండ పెట్టేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుందాం. పప్పు ఉడకాలి కదా, ఇంకొక 1/2 గ్లాస్ ఎక్స్ట్రా వేసేసుకున్నాను. 2.5 గ్లాసులు వాటర్ వేసేసుకున్నాను. మూత పెట్టేసుకొని వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. ఫస్ట్ నీళ్ళు బాగా వేడిగా అవుతున్నాయి కదా, ఇప్పుడు నానబెట్టుకున్నటువంటి కందిపప్పులో వాటర్ వంపేసుకొని పప్పు యాడ్ చేసుకుందాం. మీకు ఎంత పప్పు కావాలనుకుంటే అంత పప్పు వేసుకోండి, దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా మీడియం సైజుగా కట్ చేసుకొని వేసుకుంటే బాగా ఉడుకుతాయి. ఇప్పుడు పప్పు వేసిన తర్వాత ఈ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకుందాం, ఎందుకంటే పప్పుతో పాటు ఈజీగా ఉడికిపోతాయి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి, పొంగకుండా ఉంటుందన్నమాట. వేసేసుకున్నాక ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుందాం. ఇలా పప్పు నానబెట్టుకుంటే బాగా తొందరగా ఉడికిపోతుంది. పచ్చిమిర్చి ఒక 50% ఉడికిన తర్వాత అప్పుడు మళ్ళీ టమోటా యాడ్ చేసుకుందాం. పైన మూత ఫుల్ పెట్టకుండా ఇలా కొంచెం గ్యాప్ ఉండేలాగా పెట్టేసుకోండి, పొంగకుండా ఉంటుంది. ఇంకా కొంచెం గట్టిగా ఉన్నాయి, ఇంకా కొద్దిగా ఉడికిన తర్వాత మనం టమోటాలు యాడ్ చేసుకుందాం. అందుకే వాటర్ కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకున్నాం. ఫస్టే విడిగా ఉడకాలి కదా పప్పు, ఎక్కువ పడుతుంది వాటర్. కుక్కర్లో అనుకోండి 1 గ్లాస్ వాటర్ అయిపోతే పప్పు ఈజీగా అయిపోతుంది. మనం విడిగా ఉడకబెడుతున్నాం కాబట్టి 2.5 గ్లాసులు, వీడైతే 3 గ్లాసులు కానీ వేసుకోండి పప్పు కొంచెం లూజ్గా ఉండాలనుకుంటే. పప్పు బాగా ఉడికిందండి, దాదాపు 80% పప్పు ఉడికింది. ఇప్పుడు ఇందులోకి టమోటాలు యాడ్ చేసుకున్నాము. ఇలా కొంచెం దూరగా ఉన్నవి వేసుకోండి, మరీ మెత్తగా ఉన్నవి కాకుండా. మీడియం సైజు 3 టమాటాలు యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేసేసుకోండి. టమోటాలు తొందరగా మగ్గిపోతాయి. ఇలా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం. ఇలా కొంచెం గ్యాపే పెట్టుకోండి, పొంగకుండా ఉంటుంది. చూసారా, పైదాకా వచ్చి ఆగిపోతుంది అంతే. ఒక గుప్పెడు మెంతి కూర కూడా తీసేసుకొని ఇలా శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టేసుకుందాం.
మెంతికూర పప్పు ఇలా కుండలో చేయాలి, దాని టేస్టే వేరండి బాబు. టమోటాలు కూడా కొద్దిగా ఉడికాయి కదా, ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న మెంతి కూర వేసుకుందాం. ఇది కూడా ఉడకాలి కదా, ఆ పాటికి అంతా సరిపోతుంది. ఇలా కుండలో పప్పు చేసేటప్పుడు ఆ పప్పు ఉడుకుతుంటేనే ఇల్లంతా గుమగుమలాడిపోతుందండి. ఇలా మిక్స్ చేసేసుకుందాం. ఆ కూర మరీ ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు. ఇలా కలిపేసి ఇంకా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, ఆకుకూర కూడా బాగా ఉడికిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఎంత గుమగుమలాడుతుందో తెలుసా ఇలా ఉడుకుతుంటేనే పప్పు. ఇది కుండ మజ్జాక. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. దీన్ని వెంటనే మ్యాష్ చేయకోకుండా ఒక్క 2 మినిట్స్ ఆగి మ్యాష్ చేసుకుంటే ఇంకా పప్పు బాగా మెదుగుతుంది. ఒక 2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకుందాం. చూడండి ఇంకా ఎంత వేడిగా ఉంటుంది. కుండ కదా, చాలాసేపు వేడిగా ఉంటుంది తెలుసా. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని కింద పెట్టేసుకుందాం. పప్పు గుత్తి తీసేసుకొని ఇలా బాగా మెత్తగా రాముకోండి. చూడండి బాగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకుంటే ఇంకా అద్దర్స్ అసలు. స్టవ్ వెలిగించి పోపు కడాయి పెట్టేసుకొని ఇందులోకి 2 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు, కచ్చా పచ్చగా దంచుకున్న ఒక 5-6 వెల్లుల్లి వేసి బాగా ఫ్రై అవ్వాలి. ఇవి కొంచెం దోరగా ఫ్రై అయితే పోపులో మంచి టేస్ట్ ఉంటుంది తెలుసా. మన ఇంట్లో పప్పు పోపు పెడితే పక్కింట్లో స్మెల్ రావాలి, అలా ఉండాలి. వెల్లుల్లి ఇలా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా ఉల్లిపాయలు వేసేసుకోండి. ఉల్లిపాయలు కూడా బాగా వేగాలి. ఈ పోపులు ఎలా ఉండాలి అంటే బాగా ఎర్రగా వేగాలి, మాడకూడదు, అలా ఉండాలండి. అదేదో సామెత చెప్తారు కదా, కట్టె విరగకూడదు పాము చావాలి అన్నట్టు, అట్లా అన్నమాట. మనకి నల్లగా మాడకూడదు కానీ ఎర్రగా ఫ్రై అవ్వాలి, అది పోపు అండి. ఇలా 1 బై 1 వేస్తేనే బాగా చక్కగా ఫ్రై అవుతాయి. అలా కాకుండా అన్నీ ఒకేసారి వేసేసారు అనుకోండి, కొన్ని తొందరగా ఫ్రై అయి ఉంటాయి, కొన్ని లేట్గా ఫ్రై అవుతాయి. అలా కాకుండా ఏవి ఫస్ట్ వేయాలి, అవి వేగిన తర్వాత మళ్ళీ ఏవి వేయాలి అనేది ఇలా వేసుకుంటేనే పోపు అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసేసుకుందాం. ఇలా వేసుకుంటే అన్నీ పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి. చూసారండి పోపు ఎంత చక్కగా ఫ్రై అయింది. నల్లగా మాడకూడదు, ఇలా ఎర్రగా ఫ్రై అవ్వాలి, అప్పుడే పోపు మంచి టేస్ట్ అనమాట. చూసారా ఇలా ఎర్రగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు పప్పులోకి వేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసి. ఇలా అనాలండి పోపు పెడితే. వెంటనే మూత పెట్టేసుకోండి, ఆ ఫ్లేవర్ పోకుండా ఉంటుంది. అప్పుడు ఆ పోపు ఫ్లేవర్ అంతా పప్పుకు బాగా పట్టేస్తుంది. గుమ్మలాడి కుండలో మెంతిపప్పు ఫ్లేవరే అదిరిపోతుంది అసలు. ఇలా అప్పడాలో, వడియాలో లేదా చల్లమిరపకాయలు ఇలా పెట్టుకొని తింటే ఇంకా అద్దుర్స్ తెలుసా. ఇది వచ్చేసి నేను మొన్న టమోటా పచ్చడి పెట్టానండి.
ముక్కలు ఎండబెట్టి పెట్టారు. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఈరోజైతే మెంతిపప్పు, టమోటా పిక్కలు, అప్పడాలు, అన్నం సూపర్ అంటే సూపర్ కాంబినేషన్. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కుండ లేకపోయినా కానీ కుక్కర్లో అయినా కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు. మెంతికూర పప్పు ఎంత టేస్టీగా ఉంటుంది చెప్పండి. సీజన్ అయిపోతుంది కదా, ఇంకా సీజనల్గా ఏవైతే బాగా దొరుకుతాయో అవి బాగా తీసుకోవాలండి. సీజనల్ ఫుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ వెజిటబుల్స్ కానీ, ఆకుకూరలు కానీ, ఫ్రూట్స్ కానీ ఏ సీజన్లో దొరుకుతాయో వాటిని మనం ఎంజాయ్ చేయాలన్నమాట. మరి ఈరోజు మీ లంచ్లో మీరు ఏమేమి ప్రిపేర్ చేశారో నాతో కమెంట్ రూపంలో షేర్ చేయండి. మరి ఈరోజు నా లంచ్ ఐడియాస్ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఒక్కసారైనా కుండలో ప్రిపేర్ చేసుకొని తినండి. నిజంగా ఆ టేస్టే వేరు. చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసేది కుండలో పప్పు ఎంత కమ్మగా ఉండేదంటే అసలు ఇప్పటికీ ఆ టేస్ట్ ఇంకా నా మైండ్లో ఉండిపోయిందండి. ఎంత బాగుండేది. మరి మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో షేర్ చేయండి. వీడియోని లైక్ చేయడం, హైప్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.